ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణనామంతో పులకించిన చెన్నై మహానగరం. టీటీడీ ఆలయంలో శ్రీకృష్ణ స్వామికి అభిషేకం. చెన్నైలో టీటీడీ చైర్మన్ విస్తృత పర్యటన. టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో రాధా గోవిందులకు మహాశంఖాభిషేకం. హరే కృష్ణ నామస్మరణలతో మార్మ్రోగిన ఇస్కాన్ కమల మందిరం. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు. కృష్ణ సేవలో తరించిన ఆబాల గోపాలం. ఘనంగా ఆడికృతిక ఉత్సవాలు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్తుల కావడి మొక్కులు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం శ్రీకృష్ణ నామస్మరణలతో పులకించింది. చెన్నైలోని టీటీడీ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై చిన్ని కృష్ణుడి దివ్యమూర్తిని కొలవదీర్చిన అర్చకులు పుణ్యాహవాచనం, కలశారాధన గావించారు. ఆపై ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చిన్ని కృష్ణయ్యకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం సాయంత్రం చెన్నై మహానగరంలో విస్తృతంగా పర్యటించారు. టీనగర్లోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఆలయాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. చెన్నై మహానగరం టీనగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. టీటీడీ సమాచార కేంద్రం వద్దకు చేరుకున్న బిఆర్ నాయుడుకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడుకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు సమాచార కేంద్రంలో అధికారులు, అర్చకులతో మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం టీనగర్లోని శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. తిరుమల అనేది ఈ పుణ్యక్షేత్రం మన హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి క్షేత్రం కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం అందరం సరైన పద్ధతుల్లో దాన్ని నడిపించుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు పొందే రకంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ ఇబ్బందులన్నీ కూడా అతిక్రమించి ఒక సరైన పద్ధతిలో ఇప్పుడు అన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలని చెప్పి మాకు ఆదేశించారు. ఇప్పటికే సుమారు 9 రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి.
మిగిలిన రాష్ట్రాల్లోనూ కూడా దేవాలయాలు కట్టాలి. ఆ దిశగా మేము అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అక్కడ కూడా మనకు వాళ్ళు ఈ ఏదైతే ఉందో దేవాలయానికి సరిపడా భూమి ఇస్తా అన్నారు. ఇచ్చిన వెంటనే అక్కడ దేవాలయాలు కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం పాలక మండలిలో. సో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ముఖ్యమంత్రి గారు నెలకు ఒకసారి మాతో సంప్రదించడం, వాళ్ళ సలహాలు ఇవ్వటం, వాళ్ళ సూచన మేరకే, ముఖ్యమంత్రి సూచన మేరకే మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఇది కూడా ప్రాచీనమైనటువంటి దేవాలయం. దీని అందరూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి ఈ దేవాలయం చక్కగా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే కొనసాగించి దీన్ని సాధ్యమైనంత వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేసి అక్కడ గర్భగుడి ఒకటి నిర్మిస్తే బాగుంటుంది అనేది నాకు ఆలోచన వచ్చింది. ఆ దిశగా ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా అధ్యయనం చేసి పండితులను సంప్రదించి, ఆగమ శాస్త్ర పండితులతో కూడా సంప్రదించి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఇక్కడ కూడా ఎల్ఐసి కమిటీ వేయమని చెప్పి నేను రీసెంట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయించాను. త్వరలోనే కమిటీ వేస్తారు. ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మీరు ఆ కార్యక్రమాలకి దేవస్థానం తరఫున మేమేం చేయాలి అనేది ఇక్కడ ఉన్నట్టు మీరందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఆ ప్రపోజల్ పంపిస్తే దేవస్థానం తరఫున మేము పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా సాధ్యమైనన్ని దేవాలయాలు కట్టాలని, ఇప్పటికే 320 దేవాలయాలు కట్టారు ఆంధ్రప్రదేశ్, మిగిలిన రాష్ట్రాల్లో. ఇక ఈ 1 ఇయర్లో ఒక 500 టెంపుల్స్ కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది బోర్డులో. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈ దేవదేవుణ్ణి మనం నిత్యం ఆ దేవాలయాల్లో పూజలు చేసుకునేదానికి పురోహితులతో అయితే ఉంది, వాళ్ళకి ఏమేమి అవసరాలన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో మేము ముందుకు వేస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా ఇక్కడ దేవాలయానికి సంబంధించిన విషయాలు ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే మీరు నా దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా మనం ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా తమిళనాడులోని ఊరందూరుపేటలోని 4 ఎకరాల స్థలంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి టీటీడీ అనుమతి కోరుతూ మాజీ ఎమ్మెల్యే కుమారగురు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ స్థానిక సలహా సంఘం మాజీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, నూకలపాటి కృష్ణలు ఘనంగా సత్కరించారు. అనంతరం చెన్నై మహానగరంలోని జీఎన్ చెట్టి రోడ్డులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః.
ॐ श्रीपद्मावती देव्यै नमः। శ్రీకృష్ణుని జన్మాష్టమి శుభవేళ రాధా గోవిందుల మహాశంఖాభిషేకంతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి పరిమళ భరితంగా మెరిసింది. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం వేదికగా రాధా గోవిందులకు భక్తకోటి మిన్నంటే హరే కృష్ణ నామస్మరణ నడుమ అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పాభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అభిషేకాన్ని వీక్షించిన భక్తులు హరే కృష్ణ నామస్మరణలు భజనలతో భక్తి పరవశం చెందారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక. చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక. కమలలోచన కృష్ణ పాపమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. శ్రీకృష్ణుడి తిరుచి సేవలో భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో నెలవైన కృష్ణ మందిరంలో గోకులాష్టమి పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని కాళీయ మర్దన కృష్ణుడిగా తిరుచిపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై చిన్నపిల్లల కోలాట నృత్యాలు, బాణాసంచ వెలుగుల నడుమ శ్రీకృష్ణ స్వామివారి తిరుచి సేవ గ్రామ వీధులలో ఆహ్లాద శోభితంగా సాగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో ఆడికృతిక ఉత్సవాలను మంగళప్రదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను పుష్పశోభిత దివ్యాలంకరణతో తిరుచిపై ఆసీనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోంహర శ్రీ సుబ్రహ్మణ్య నామస్మరణ నడుమ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను సంబరంగా జరుపుకున్నారు. భక్తుల సమక్షంలో ముందుగా అర్చకులు లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో బాలకృష్ణుడికి వటపత్ర సాయి అలంకరణలు చేసి స్వామివారిని శిరస్సున ధరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయల వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. గోపికా వేషధారణలతో భక్తులు కృష్ణుడి ఊరేగింపులో సందడి చేశారు. అనంతరం బాలకృష్ణుడిని ఊయలలో శయనింపచేసి ఊంజల్ సేవను వేడుకగా జరిపారు. అనంతరం బాలకృష్ణుడికి పలు రకాల మధుర పదార్థాలను నివేదించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు గోపిక కృష్ణుడి అలంకరణలతో సందడి చేశారు.
చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆడికృతిక మహోత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో గోకులాష్టమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వరదరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులు గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాల నడుమ కాణిపాకం పురవీధులలో స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న చల్లని తల్లి అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి వరంగల్లోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మహాశక్తి స్వయంభూమూర్తిని శ్రీకృష్ణ స్వామి వారి దివ్యాలంకరణలో కొలువుదీర్చారు. ఆపై అర్చకులు అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ పూజ నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీకృష్ణ స్వరూపంలోని శ్రీ భద్రకాళీదేవి దర్శనం చేసుకుని తరించారు. పావన కృష్ణా తీరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కృష్ణాష్టమి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని గోశాలలో ఈవో సీనా నాయక్ దంపతులు గోపూజోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో కొలువుదీరిన శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధిలో అర్చకుల సంకల్ప పూజల సైతంగా స్వామివారికి కృష్ణార్చన, తులసి దళార్చన నిర్వహించారు. ఆపై పలు రకాల మధుర పదార్థాలను శ్రీకృష్ణ స్వామి వారికి నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. సాగర తీరం కృష్ణనామంతో పులకించింది. విశాఖపట్నంలోని ఇస్కాన్ కృష్ణాష్టమి పూజలు ఉత్సవ శోభితంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణులకు అభిషేక సేవ జరిగింది. ఇస్కాన్ శ్రీకృష్ణ చైతన్య మూవ్మెంట్ ఆధ్వర్యంలో రాధాకృష్ణుల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. భక్తులు రాధాకృష్ణుల అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గోకులాష్టమి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి బాలకృష్ణుడికి ప్రత్యేకంగా అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం గూడూరు పురవీధులలో శ్రీకృష్ణ పాండవుల రథయాత్ర అట్టహాసంగా సాగింది. శ్రీకృష్ణ పాండవుల వేషధారణలతో కళాకారులు పద్యాలను ఆలపిస్తూ నాటి మహాభారత ఘట్టాలను ప్రజలకు జనరంజకంగా వివరిస్తూ రథయాత్ర ద్వారా అందరిలో ఉల్లాసాన్ని నింపారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలు సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేదోక్తంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి తులసి దళాలతో అర్చించారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని మలేషియా మురుగన్ ఆలయంలో ఆడికృతిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మురుగన్ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వేల్ కావడలను ధరించిన భక్తులు ఊరేగింపుగా ఆలయానికి విచ్చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని కావడి మొక్కలను తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీకృష్ణ మందిరం భక్తులతో కళకళలాడింది. గోకులాష్టమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో కృష్ణయ్య దర్శనానికి తరలివచ్చారు. గర్భాలయంలోని శ్రీకృష్ణ స్వామివారిని సంకల్ప పూజలతో సేవించిన భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం కృష్ణ భజనలు, భక్తి గీతాలాపనలు చేస్తూ శ్రీకృష్ణుడి నామస్మరణలతో భక్తి పరవశంలో ఓలలాడారు. నంద్యాలలోని పద్మావతి నగర్లో వేంచేసిన శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తులసి దళార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అలాగే నంద్యాలలోని చిత్తలూరు వారి వీధిలో నెలవైన కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలు జరిపారు. ఆపై మహాసంకల్పంతో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ గోవిందుని అభిషేకోత్సవాన్ని తిలకించారు. అందరి వశమా హరి నెరుగా, అందరి వశమా హరి నెరుగా, కందువగను కడుగాని ఎరగడు, అందరి వశమా హరి నెరుగా, కందువగను కడుగాని ఎరగడు, అందరి వశమా హరి నెరుగా. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడలో కృష్ణాష్టమి ఘనంగా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా డోలోత్సవ సేవ జరిగింది. శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని డోలోత్సవ మండపంలో ప్రత్యేక ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం నడుమ స్వామివార్లకు డోలోత్సవ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు డోలోత్సవ సేవలో హరిహరుల దర్శనం చేసుకుని తరించారు.
సింహపురి శ్రీకృష్ణ నామస్మరణతో ప్రతిధ్వనించింది. కృష్ణ జన్మాష్టమి పూజల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి శతసహస్ర తులసి దళార్చన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి దళార్చనలో పాల్గొన్నారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీకృష్ణ స్వామి వారిని సుందర అలంకరణలతో కొలువుదీర్చి సకల షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి శతసహస్ర తులసి దళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. విశాఖపట్నం రాధా గోవిందుల నామస్మరణతో దివ్యకాంతులను వెదజల్లింది. విశాఖలోని హరే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర ప్రాంగణంలో రాధా మదన మోహన్లకు అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తుల హరే కృష్ణ నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవం జరిగింది. అనంతరం రాధా మదన మోహనులకు పుష్పాభిషేకం నిర్వహించి నివేదనలు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం వేల్మురుగ నామస్మరణతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో భక్తులు స్వామివారికి వేల్కావడి మొక్కలను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేల్కావడి మొక్కలతో భక్తులు స్థానిక భీమరాజు వారి వీధి నుండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం వరకు రథంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని కావడి మొక్కలను చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 87,759 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,043 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.